వాడల మాత్రమే వెలిసెర బొమ్మ ప్రతి వాడన నిలుపగలిగే యోధులే రమ్మా ఒక వాడ కమిటీ అధ్యక్షుడు సంపత్ కుమార్, అదేవిధంగా ఏఎంసీ చైర్మన్ మంత్రి తిరుపతి రెడ్డి ముగ్గురు కలిసి అంబేద్కర్ గారికి విధానాలు వేయాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా అంబేద్కర్ సంఘం ప్రెసిడెంట్ వెంకటస్వామి, అంబేద్కరుడు ప్రతి వాడికి హక్కులను పంచిన వాడు తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం తను చేసిన పోరాటం అందరి కోసం తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం తను చేసిండు పోరాటం అందరి కోసం చీకటిని తరిమేసి వెలుగైనాడు. జై భీమ్ వెలివాడల మాత్రమే వెలిసిన ప్రతి వాడల నిలుపగలిగే యోధులే రమ్మా ఒక వాడకి పరిమితమా అంబేద్కరుడు ప్రతి వాడికి హక్కులను పంచిన వాడు తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం తను చేసిండు పోరాటం అందరి కోసం తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం తను చేసిండు పోరాటం అందరి కోసం చీకటిని తరిమేసి వెలుగైనాడు. జై భీమ్ వెలివాడల మాత్రమే వెలిసెర బొమ్మ ప్రతి వాడన నిలుపగలిగే యోధులే రమ్మా ఒక వాడకి పరిమితమా అంబేద్కరుడు ప్రతి వాడికి హక్కులను పంచిన వాడు దేశం కోసం అదేవిధంగా మాజీ సర్పంచ్ నివృత్తి రమేష్ అండ్ వెంకటస్వామి గారికి కూడా అదేవిధంగా గ్రామ కార్యదర్శి వాడల మాత్రమే వెలిసెర బొమ్మ ప్రతి వాడన నిలుపగలిగే యోధులే రమ్మా ఒక వాడకి పరిమితమా అంబేద్కరుడు ప్రతి వాడికి హక్కులను పంచిన వాడు బలహీన వర్గాలను కూడా చట్టసభల్లో ప్రవేశింపజేసే చట్టాలను తయారీ తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం తను చేసిండు పోరాటం చీకటిని తరిమేసి వెలుగైనాడు. అనే ఉద్దేశంతో పోరాడారు. విద్య ద్వారా ఏదైనా సాధించగలము అని మనకు వివరించారు. అదేవిధంగా మహిళలకు గౌరవం ఇవ్వాలి, విద్యను అభ్యసించాలి, యువత మంచి మార్గంలో నడవాలని మనకు సందేశం అందించారు. ఆ మహనీయుల యొక్క ఆశయాలను ఆదర్శంగా తీసుకొని వారి మార్గంలో నడుచుకుంటూ వారిని సందర్భంగా స్మరించుకుంటూ మనం వారి బాటలో నడవాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మన సుందరగిరి గ్రామంలో రాజ్యాంగ స్తూపాన్ని మరియు జ్యోతిబాయి పులే విగ్రహాన్ని నిర్మించిన బాలచందర్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఉత్సవ కమిటీ సభ్యులకి, గ్రామ పెద్దలకి అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చీకటి నుండి వెలుగులోకి తీసుకురావడానికి, సమానత్వాన్ని తీసుకురావడానికి ఇన్ని రకాలుగా ఓర్చుకొని ఆయన జ్ఞాననేత్రంతోనే మనం ఏమంటున్నాం, శివునికి 3 కన్ను ఉన్నాయి అంటున్నాం, మనం 2 కళ్ళతోనే చూస్తున్నాం. జ్ఞాననేత్రం అనే మన ఆలోచన కొద్దీ కళ్ళు మూసుకుంటే ముందటి వాళ్ళు అవుపడతారు, మనం కళ్ళు తెరిస్తే ముందటి వాళ్ళు అవుపడతారు, కళ్ళు మూసుకుంటే మనకు అవతల ఎక్కడున్నా, ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా ఎక్కడున్నా మనకు వాళ్ళు అవుపడతారు అనే టైపులో ఆయన మనోనేత్రంతో చదివి అన్ని రకాలుగా ఆలోచనలు చేసి ఏది ఏమవుతుంది, ఎట్లయితే ఏమవుతుందని మనకు పొందుపరిచి రాజ్యాంగాన్ని సవరించి రాజ్యాంగాన్ని రాసి, ఇంతకుముందు సర్పంచ్ గారు చెప్పారు, ఎన్ని అవమానాలు ఎదురైనా కూడా ఎక్కడ వెనకపోలే. నా భావితరాల, నా భారతదేశం, నా పేదవాళ్ళ కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, ఎవరైతే చదువుకు దూరంగా ఉన్నారో, ఎవరైతే ఆర్థిక భారానికి దూరం ఉన్నారో, ఎవరైతే ఇబ్బందులు పడి
మన ఊరికి అవతల ఉండరు వారందరి కోసం నేను త్యాగం చేయాలి, వారి కోసం ఆలోచన చేయాలని ఆయన ముందే ఒక తపస్సు చేశాడు. ఆ తపస్సు నుండే ఈ జ్ఞానోదయం జరిగింది. ఆ జ్ఞానోదయం నుండే ఒక విద్యావేత్తగా ప్రపంచ మేధావిగా ముందు కూర్చున్నది. ఈ రాజ్యాంగం వలనే మనం ఇక్కడ టెంట్ వేసుకొని గౌరవంగా కూర్చున్నాం. అంటే రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ గారు ఇన్ని మనకు సమకూర్చినప్పుడు ఇంకా నేను ముగిద్దాం అనుకుని ఇంకొక మాట చెప్పాలి. మనము మనతో పాటుగా ఎన్నో జీవులు కూడా బయట ప్రపంచంలో మనం బతుకుతున్నాయి, అంతేనే కదా. దాంతో ఒక పాము ఉన్నది అనుకోండి, ఒక వేటగాడితోని, ఒక ముంగిసతోని, ఏంటంటే ఎన్ని జంతువులతోని బాగా ఇబ్బంది ఉంటుండే. ఆల్రెడీ వాళ్ళ ద్వారానే మనకు భద్రత కల్పిస్తుంది. గ్రామ పౌరులు కూడా మనకంటే గ్రామ పాలక మండలి కూడా మనకు నీరు రాలేదు, మాకు ఇది లేదు అని అడిగే హక్కు వచ్చింది. అన్ని హక్కులు ఉన్నాయంటే ఆ రాజ్యాంగం ద్వారానే. ఆ రాజ్యాంగం మంచుకుంటేనే మనం అందరం సమకాలికంగా ఉంటాం, అందరం అన్ని రంగాలలో ముందుంటాం. కాబట్టి మనం అప్పుడప్పుడు రాజ్యాంగానికి విఘాతం కల్పించినా, రాజ్యాంగాన్ని ఎవరైనా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసినా రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నదని, మేము రాజ్యాంగాన్ని కాపాడుకుంటామని మరొకసారి ఈ సుందరగిరి నుండి మనం అందరం కూడా చెప్పాల్సిన బాధ్యత.